ఒకటి కట్లేరు సంబంధించి మోడర్నైజేషన్, దానికి సంబంధించి ఆ మోడర్నైజేషన్ కూడా కావాలంటే నిధులు శాంక్షన్ చేశాం. 10,000 టెండర్ పిలుస్తారు, పనులు మొదలుపెట్టి దానికి సంబంధించి కూడా చేస్తాం. అట్లాగే కట్లేరు పైన బ్రిడ్జ్లు సంబంధించి కూడా పనులు మొదలవుతాయి. అట్లాగే 3rd జోన్లో ఉన్నటువంటి ఎరుపాలెం మండలానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎన్ఎస్పి కెనాల్ సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం మండలం ఉన్నప్పుడు కూడా మనం 3rd జోన్లో పెట్టడం వల్ల ఎప్పుడు కూడా నీళ్లు రావడం బాగా ఆలస్యం అవుతుంది. ఈడ నాట్లు వేసుకునే కార్యక్రమం కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి 2nd జోన్లో తీసుకొని రావాలనేది ఈ ప్రాంత చిరకాల ప్రజల వాంఛ. ఆ వాంఛను కూడా నిజం చేయడం కోసం దానికి కావాల్సినటువంటి సర్వేలతో సహా మ్యాప్స్ అన్ని తయారు చేసి రేపొద్దున ప్రజెంట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా త్వరలోనే ఆ డిజైన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు జియో ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దానికి సంబంధించి బడ్జెట్ లోనే ప్రజెంట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా 500 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం కూడా జరిగింది. అంటే ఎరుపాలెం మండలం నీటి ఇబ్బంది లేకుండా ఏ గ్రామానికి కూడా వ్యవసాయం ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తీసుకున్నాం. మనం గతంలో మంచినీటి కోసం కూడా మనం ప్యాట్ చెరువు దగ్గర నీళ్లు తీసుకుని అన్ని గ్రామాలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. సరే, మధ్యలో వీళ్ళు మిషన్ భగీరథ అని చెప్పి దాన్ని తాళాలు వేసి పని కాకుండా లోపల బంద్ చేసి పెట్టారు. దానివల్ల చాలా గ్రామాలకు నీళ్లు పోకుండా ఇబ్బంది పడతా ఉన్నాం. సో ఇప్పుడు నేను దీన్ని రెండింటిని రిపేర్ చేసి అన్నింటినీ వాడకంలో తీసుకొని రావాలని చెప్పాను. దానికి ఏమైనా రిపేర్లు కావాలంటే నిధులు కూడా చాలా 10 సంవత్సరాల నుంచి వాడకంలో లేదు కాబట్టి ఏమైనా కావాలంటే కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఇవాళ మనం కొత్తపాలెం మొత్తం వాళ్ళు అదే చెప్తా ఉన్నాం, నీళ్ళు రావట్లేదని, మంచినీళ్ళు రావట్లేదు. సో ఇక్కడ సోర్స్ పెట్టుకొని, అద్భుతమైన సోర్స్ పెట్టుకొని, మంచి కట్టుకొని పైప్ లైన్ వేసుకొని నీళ్లు గ్రామాలకు రాకుండా 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏంటని వెంటనే నేను వాళ్ళకి మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మాట్లాడాను. వాళ్ళకు కూడా చెప్పి తొందరగా అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చి ఏర్పాటు చేస్తాను.